నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం: కోపం కళ్ళల్లో ఉండాలి, బాధ గుండెలో ఉండాలి, పెదవులపై ఎప్పుడూ చిరునవ్వు ఉండాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, భాద్రపద మాసం కృష్ణపక్షం, 2025 సెప్టెంబర్ 13 శనివారం. సూర్యోదయం ఉదయం 6:07, సూర్యాస్తమయం సాయంత్రం 6:16. చంద్రోదయం రాత్రి 10:45, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:34. తిథి షష్ఠి ఉదయం 7:24 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం కృత్తిక ఉదయం 10:11 వరకు, తదుపరి రోహిణి. కరణము వనిజ ఉదయం 7:24 వరకు, తదుపరి విష్టి. సాయంత్రం 6:14 వరకు, తదుపరి భవ. యోగము హర్షణము ఉదయం 10:29 వరకు, తదుపరి వజ్రము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9:09 నుండి 10:40 వరకు, యమగండం మధ్యాహ్నం 1:43 నుండి 3:41 వరకు, గుళిక కాలం ఉదయం 6:07 నుండి 7:38 వరకు, దుర్ముహూర్తం ఉదయం 7:44 నుండి 8:33 వరకు, వర్జ్యం రాత్రి 1:10 నుండి 2:40 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:31 నుండి 5:19 వరకు. అమృత గడియలు ఉదయం 7:57 నుండి 9:26 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:36 వరకు. సెప్టెంబర్ 13 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి ఉదయం 7:24 వరకు ఉంది, తదుపరి సప్తమి. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి కూడా క్షయతిథి అయింది, కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. కృత్తికా నక్షత్రం సప్తమి తిథి శనివారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 7:23 నుండి ఉదయం 10:11 వరకు ఉంది. ఈ యోగ సమయంలో ఏ పని చేసినా మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. అలాగే రోహిణీ నక్షత్రం శనివారం కలయికతో అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. అమృత సిద్ధి యోగం అద్భుతమైన యోగం. ఈ యోగ సమయం శనివారం ఉదయం 6:11 నుండి ఆదివారం ఉదయం 6:16 వరకు ఉంది. ఈ అద్భుతమైన యోగ సమయంలో భవన శంకుస్థాపన చేయడం, గృహప్రవేశం, అద్దె ఇల్లు మారడం, కొత్తగా కార్యాలు ప్రారంభించటం, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించటం, భూములు వాహనాలు కొనుగోలు చేయడం, వస్తు సామాగ్రి వంటివి కొనుగోలు చేసుకోవచ్చు. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. కానీ మహాలయ పక్షం నడుస్తుంది కావున
ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఒకవేళ ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించండి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలో, చంద్రుడు వృషభ రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం కృత్తికా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. రోహిణి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఉత్తర అభిమన్యుల కుమారుడు పరీక్షిత్తు మహారాజు. ఈరోజు ప్రశ్న: పరమ పవిత్రమైన పంచాక్షరి మంత్రం ఏది? ఓం నమః శివాయ, ఓం గం గణపతియే నమః, ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు. వృషభ రాశి ఆస్తుల విషయాలలో ప్రతిష్టంభన. మిథున రాశి వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు సానుకూలమవుతాయి. కర్కాటక రాశి వ్యూహాత్మక వైఖరితో ముందుకు సాగి విజయాల వైపు సాగుతారు. సింహరాశి కుటుంబ సభ్యులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. కన్య రాశి ఇంటి నిర్మాణాలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి పొరపాట్లు సరిదిద్దుకొని గతంలోని నిర్ణయాలను మార్చుకుంటారు. వృశ్చిక రాశి ఇంటి నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనుస్సు రాశి కుటుంబంలో అందరి ప్రేమాభిమానాలు పంచుకుంటారు. మకర రాశి ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు, రుణాల కోసం ప్రయత్నిస్తారు. కుంభరాశి కుటుంబంలో శుభకార్యాలపై సోదరులతో చర్చిస్తారు. మీనరాశి ఇబ్బందులు అధిగమించి అవసరాలు తీర్చుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.